ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయి వాక్కు, అయిష్టంతో ఇచ్చిన విరాళాలను భగవంతుడు ఇష్టపడడు. భక్తితో ఎంత స్వల్పంగా ఇచ్చినా తృప్తిగా చెందుతాడు. ఎప్పుడూ కూడా అయిష్టంతో ఏ పని చేయొద్దు. నువ్వు చెయ్యాలనుకున్న పని పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజులో గొప్ప స్థాయికి నువ్వు ఎదగలేవు. అలాగే గమ్యం ఎప్పుడూ కూడా నీ గుమ్మం ముందుకి రాదు, నువ్వే దానికోసం పరిగెత్తాలి. దేనికి భయపడకుండా ముందుకు వెళ్ళు. అలా వెళ్తూ ఉండగా పడిపోతే నేర్చుకో, ఎదిగితే ఇతరులకు నేర్పించు. గెలుపు అనేది అందరికీ దొరకదు, కానీ గెలిచే శక్తి అందరికీ ఉంటుంది. మన లక్ష్యం కోసం మిగతావన్నీ సాక్రిఫైస్ చేయకపోతే చివరికి మన లక్ష్యాన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వేంటో నిరూపించుకోవటానికి నీకంటూ ఒక అవకాశం వచ్చింది. దాన్ని 200% 200% ఉపయోగించుకో. జీవితం అనే యుద్ధాన్ని గెలవటానికి కావాల్సింది తోడు కాదు, తెగింపు. ఎలాగైనా బ్రతకాలి అనుకోవటం జీవితం కాదు, ఇలాగే బ్రతకాలి అని అనుకోవడమే జీవితం. ఆ రోజు కోసం ఎదురు చూడటంలో అస్సలు తప్పు లేదు. జీవితం ఎన్నడూ కూడా నువ్వు ఎదురు చూస్తున్నట్లు మారదు, కానీ నువ్వు ఎదురు చూస్తున్నట్లు మార్చుకోవాలి. అలా మార్చుకున్నప్పుడే అది కూడా నువ్వు ప్రయత్నిస్తే మాత్రమే జరుగుతుంది. నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఎలా ఉండాలి అన్నది నువ్వు మాత్రమే పసిగట్టాలి. పరిగెత్తాలి అని అనుకుంటే తరుముకుంటూ పరిగెత్తు. నిలబడాలి అనుకుంటే ఎదిరించి నిలబడు. గెలవాలన్న తపన బలంగా ఉన్న చోట ఓటమి అడుగైనా పెట్టలేదు. విజయం మరో ప్రయత్నం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడాను ఎవ్వరికి బానిస బతుకు బతకవద్దు. నీకేం కావాలో అది నీలోనే ఉంది. ఎవరో వచ్చి నీ దీపాన్ని వెలిగిస్తారని ఆశించకు. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. ఒంటరిగా ఉన్నావని బాధపడకు, ధైర్యంగా ఉండు. నువ్వు నమ్మిన దానికోసం ధైర్యంగా నిలబడు. ఈ ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్నా భయం లేదు, నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. రోజుల తరబడి లక్ష్యం కోసం ఆలోచిస్తూ ఉంటే రోజు కృషి చేస్తేనే గెలుస్తావు. నువ్వు ఎప్పుడు అన్స్టాపబుల్ అవుతావంటే నీకు గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేనప్పుడు. కింద పడితే ఫెయిల్ అయినట్లు కాదు, పడ్డాక లేవటానికి ట్రై చెయ్యకపోతే ఫెయిల్ అయినట్లే. అలాగే నువ్వు ఎప్పుడూ కూడాను నీ లక్ష్యం నుండి నిన్ను దూరం చేసే ప్రతి దాన్ని కూడా పక్కన పెట్టేయి. ఎప్పుడు దాని గురించి ఆలోచించకు. జీవితంలో ఎంత కష్టం వచ్చినా బాధను బయటకు చూపించకు. ఎందుకంటే నీ బాధను చూసి సంతోషపడే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఓటమి నిన్ను వెంటాడుతుంది అంటే నువ్వు గెలుపుకి దగ్గరయ్యావని అర్థం. అలాగే నువ్వు ఎప్పుడూ కూడాను కష్టపడకుండా కేవలం అదృష్టం మీదనే ఆధారపడితే 100 జన్మలెత్తిన విజయాలు సాధించలేరు. నీ కష్టాన్ని నువ్వు చేస్తున్న పనిని చేస్తూ ఉండు. ఎప్పుడూ కూడా లేజీగా ఉంటే తర్వాత లైఫ్ అంతా ఈజీగా ఉంటుంది. నువ్వు గెలవలేవు అన్నవారందరికీ సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఇది మర్చిపోవద్దు. నీ జీవితం వ్యక్తుల చేతుల్లోనో పరిస్థితుల చేతుల్లోనో లేదు. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు ఆలోచించవలసిన విషయం సర్వం నీ మనసులోనే ఉంది. అది మంచైనా చెడైనా అందుకే అక్కడి నుంచే నిన్ను నువ్వు రిపేర్ చేసుకోవాలి. సింహంలా ఉండు, సింహాసనం కోసం ఆలోచించకు అంటారు కదా. సింహం ఎక్కడుంటే అదే దాని సింహాసనంగా చేసుకుంటుంది. సహాయం కోసం ఎదురు చూడకు. నువ్వు సహాయం చేసే స్థాయికి ఎదగటానికి ప్రయత్నించు. ఎప్పుడు సహాయం కోసం చూడడమేనా? మనం ఎప్పుడు సహాయం చేసే స్థితికి వస్తాము? తన శక్తి మీద నమ్మకం ఉన్న వ్యక్తి ఒంటరిగా నిలబడతాడు. నమ్మకం లేని వ్యక్తి గుంపులలో నిలబడుతూ ఉంటాడు. ఈ లోకంలో ఓటమి తర్వాత గెలిచిన గొప్ప వ్యక్తి
వ్యక్తులు ఉన్నారేమో కానీ ఒక్కసారి కూడా ఓడిపోకుండా గెలిచిన విజేతలు మాత్రం లేరు. ఒక్కసారి ఆలోచించు. జీవితంలో ఎప్పుడు ఎవ్వరిపైన ఆధారపడకండి. ఎందుకంటే అందరూ అన్ని సమయాలలో అందుబాటులో ఉండరు. మన పని మనమే చేసుకోవాలి. మన జీవితాన్ని మనమే చక్కదిద్దుకోవాలి. ఎవరు రారు. మన జీవితంలో వచ్చిన మార్పుల్ని మనమే మార్చుకుంటూ ఉండాలి. నువ్వు ఎవరన్నా విషయాన్ని నీకు పూర్తిగా తెలియచేసే బలమైన ఆయుధమే అవమానం. ఇదే మీ జీవితంలో చివరి రోజు అయితే మీరు ఏం చేయాలనుకుంటారో అది ఈరోజే చేయండి. ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. నీ శక్తి సామర్థ్యాలు అందరిలోనూ ఉంటాయి. కనిపించే కండబలం కంటే కనిపించని గుండె ధైర్యం చాలా గొప్పది. అందరూ శత్రువుల్లా కూడా బ్రతుకు కానీ ఏ ఒక్కరికి కూడా బానిసలా మాత్రం ఎప్పుడు బ్రతకవద్దు. నీలో తెగింపు ఉన్నంతకాలం నీ కథకు ముగింపు ఉండదు. నువ్వు ఎప్పుడైతే కన్నింటి నుండి కసి పుట్టాలే తప్ప అవమానాల నుండి అనుకున్న లక్ష్యం సాధించే పట్టుదలే పుట్టాలి తప్ప ఎప్పుడూ కూడా కృంగిపోకూడదు. ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గమే పుట్టాలి. 1000 మందినైనా సరే ఎదిరించి నిలబడు. అంతేగాని ఏ ఒక్కరి కోసము ఎదురు చూస్తూ మాత్రం నిలబడవద్దు. ఎప్పుడూ కూడా నిన్ను నిరంతరం చెక్కుకుంటూ ఉండు. గెలిస్తే శిల్పం అవుతావు, ఓడిపోతే శిల్పిగా అయిపోతావు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. గెలుపు శాశ్వతం కాదు, ఓటమి ముగింపేమీ కాదు. ముందుకు వెళ్ళే ధైర్యమే ముఖ్యమైనది. ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావో గెలవబోతున్నామో అని తెలిసి పోరాడేవాడే కాదు, గెలవడానికి అవకాశం లేదని తెలిసి కూడా పోరాడేవాడే నిజమైన వీరుడు. ఎప్పుడూ కూడా గెలుస్తాను అని ఓవర్ కాన్ఫిడెంట్ అనేది నీలో ఎప్పుడూ ఉండకూడదు. విజయం కోసం నీ ప్రయాణం ఓటమితో అవమానాలతో మొదలైనా కూడా గెలుపు ప్రశంసలతోనే నింపాలి. నీ మనస్సులోని భయము నీ మొదటి శత్రువు అవుతుంది. నువ్వు వేసే వెనుకడిగే నీ మొదటి ఓటమి కూడా అవుతూ ఉంది. కొన్నిసార్లు ఓడిపోతానేమో, ఇంతేనేమో, ఇంక నేనేం చేయలేనేమో అని అసలైన ఆట నువ్వు మొదలు పెట్టాకనే మొదలవుతుంది. కష్టంగానే ఉంటుంది. నువ్వు గమ్యాన్ని చేరేంత వరకు కూడాను. చేరిన తర్వాతే తెలుస్తుంది నీ కష్టం వెనుక ఇంత సుఖం ఉంటుందా అని. ఇవన్నీ కూడా నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు. నీ కష్ట సుఖాల్లో నీకు ఎవరైతే తోడుగా ఉన్నారు, నువ్వు అవమానం పడుతున్నప్పుడు నీకు జరిగే అవమానాల వెనక ఉన్న ఆ మాటలు అవన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉండు. ప్రతి నిత్యము కూడా ఇవన్నీ నీ విజయానికి ఒక మంచి నీకొక తొలి మెట్టు ఎలా ఎక్కాలి అని అంటే నీ వెనకాల జరిగే ప్రతీది గుర్తు పెట్టుకోవాలంతే. అంతే తప్ప నువ్వు దాని గురించి భయపడుతూ బాధపడుతూ ఉండకూడదు. లక్ష్యం లేని జీవితం తెగిపోయిన గాలిపటంలాగే ఉంటుంది. ఎక్కడ చిక్కుకుంటే ఎక్కడ పడుతుందో తెలీదు. అది ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. ఆ ఫలితం గురించి ఎప్పుడైతే ఆశించి నువ్వు పరిగెడుతూ ఉంటావో అప్పుడు నీ ఫలితం అనేది పరిగెత్తుకుంటూ నీ దగ్గరికే వస్తుంది. గొప్ప రోజులంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. రోజుని మనమే గొప్ప రోజులుగా తీర్చిదిద్దుకోవాలి. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. మన తాతల ఆస్తులు మనకు ఉన్నా సరే అవి మనం నిలబెట్టుకోగల శక్తి సామర్థ్యాలు మనలో ఉండాలి. ఈ లోకంలో 2 చాలా కష్టమైన పనులు ఉంటాయి. ఒకటి పేరు సంపాదించడం, ఇంకోటి దాన్ని నిలబెట్టుకోవడం. ఈ రెండింటిని నిలబెట్టుకున్న వాడే జీవితంలో ఎంతో పైకి రాగలుగుతారు. మనం కోరుకున్నది వచ్చి మన ఒడిలో చేర్చుకున్నా కూడా అది నిలబడే శక్తి, అది నిలబెట్టుకోగలిగే శక్తి మనలో ఉండాలి. కష్టమైన నష్టమైన నువ్వు నీలాగే ఉండు. కాళ్ళ కింద నేల కూలిపోతున్నా, కాలం నిన్ను వెక్కిరిస్తూ ఉన్నా కూడా, కావలసిన వాళ్ళు నీకు దూరమైన కన్నవాళ్ళు వెలివెలిసినా కూడా భయపడకు, బాధపడకు, కుంగిపోవద్దు, లొంగిపోవద్దు. ఎవరి దగ్గర నువ్వు బానిసగా బతకద్దు. ఒక్కటి గుర్తుంచుకో, నీ లక్ష్యం ఎంత ఉన్నతంగా ఉంటే దాన్ని చేరుకునే మార్గం అంత కఠినంగా ఉంటుంది. నేడు నీది కానంత మాత్రాన రేపు ప్రయత్నించటం మానకు. స్వతంత్ర
స్వతంత్రంగా బ్రతికే ప్రయత్నంలో కష్టాలు ఉండొచ్చేమో కానీ బానిసత్వం మాత్రం ఉండదు. ఎప్పటికీ ఇది గుర్తుపెట్టుకో. గొప్పతనం అంటే ఏదో తెలుసా? ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవ్వరికీ కష్టం కలిగించకుండా బ్రతకగలగడమే నిజమైన గొప్పతనం. ఇలా ఎప్పుడైతే ఎవరైతే బ్రతకగలుగుతారో అప్పుడే మంచి లక్ష్యాలకి ఆ భగవంతుడే మనకి దారి చూపిస్తాడు. ఓడిన చోటే గెలుపు మార్గాలు ఉంటాయి. వాటిని గుర్తిస్తే విజయం మీ సొంతం అవుతుంది. ఎప్పటికైనా సరే మన సక్సెస్ ఎలా ఉండాలంటే మనల్ని వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎందుకు వెళ్ళిపోయామా అని బాధపడేలా ఉండాలి. ఈ మాట ప్రతి ఒక్కరూ చెప్తారు, ఎప్పుడు ప్రతిరోజు వింటుందే అని అనుకుంటారు. కానీ ఆ మాటని పదే పదే వింటూ ఉంటే మనకు కూడా అర్థమవుతుంది ఇందులో ఇంత అర్థం ఉందా అని. ఎప్పుడూ కూడా మరికొన్ని మంచి మాటలతో రేపు కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.